దేవునామమునకు మహిమ కలుగునుగాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. ఈ దినమున మరి పెంతెకోస్తు పండుగగా మనం చూస్తున్నాం. పెంతెకోస్తు పండుగ యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడైన తర్వాత 50వ రోజు ఈ పండుగ వస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత 40 రోజులు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ తర్వాత ఆయన ఆరోహణమై వెళ్ళాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకొనండి అని చెప్పాడు. ఆ 40 రోజుల తర్వాత 10 రోజులు వారు ఎడతెగక ప్రార్థనలో ఉన్నప్పుడు 50వ రోజు పెంతెకోస్తు పండుగ దినము వచ్చింది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తాం. ఆ పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఆ దినముగా ఈ యొక్క దినాన్ని మనం చూస్తున్నాం. పెంతెకోస్తు పండుగ దినం, పరిశుద్ధాత్మ అనుగ్రహించబడిన దినం. అలాగే మరి సంఘములో నూతన ఆత్మలు 3000 మంది చేర్చబడిన దినముగా కూడా ఈ దినాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మను గూర్చి మరి ఈ సమయంలో కూడా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు పరిశుద్ధాత్మగా మనతో ఉండడానికి పంపబడడం అనేది నిజంగా ఆశ్చర్యం. కాబట్టి ఈ సమయంలో మనం ధైర్యంగా చెప్పవచ్చు, దేవుడు నాతో ఉన్నాడు. సంఘము ఆ విధంగా చెప్పవచ్చు. సంఘం అంటే కూడా మనం అర్థం చేసుకోవాలి, సంఘం అంటే భక్తుల సమాజము అనేది కాదు. సంఘము ఎదుట పాతాళ లోకము నిలబడలేదు అని వాక్యం చెప్తుంది. పాతాళ లోకం ఎక్కడో పాతాళములో ఉంది. ఎక్కడ ఉంటుంది? చాలా లోతైన స్థలములో. పాతాళం అంటేనే మనకు అర్థమవుతుంది. అగాధ కూపం అని కూడా మనం చెప్పవచ్చు. అగాధం అంటే ఎంతో లోతుల్లో ఉండేది. అది భూమి మీదకి వచ్చి నిలబడ్డా కూడా ఆ పాతాళం ఏం చేస్తుందో మనం తెలుసుకోవాలి. మరణము మనుషుల్ని చంపేస్తుంటే పాతాళం ఆత్మలు లాగేసుకుంటూ ఉంటుంది. మరణించిన శరీరాలు రాలిపోతూ ఉంటే, ఈ ప్రాణం మనం అనుకుంటున్న గాలి పోతూ ఉంటే, లోపలున్న ఆత్మ, అసలైన ఆత్మ, యుగయుగములు ఉండగలిగిన ఆత్మను ఏం చేస్తుంటుంది? బంధిస్తూ ఉంటుంది పాతాళ లోకం. పాతాళము ఎన్ని వందల కోట్ల మంది దాంట్లో ఉన్న, 1000 కోట్ల మంది ఉన్నా అది చాలు అని చెప్పదంట. చాలు అని చెప్పనివి అని సామెతల గ్రంథంలో చెప్తూ పాతాళం అంటాడు. పాతాళం ఎప్పుడు కూడా చాలు అనదు, కావాలి 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 అంటూనే ఉంటుంది. అటువంటి పాతాళ లోకము సంఘం ముందుకు వచ్చినా కూడా అది నిలబడలేదు. అది సంఘం. సంఘం అంటే మనలో ఏముంది మరి? మరణానికి, పాతాళానికి, ఆ మరణం చేసే కార్యాలు గడగడ వనికే మనలో ఏముంది? మనం అంత భక్తులం, మనం అంతా దేవుని నమ్మేవాళ్ళం, మనలో ఏం లేదు. కానీ మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కాబట్టి సంఘం అంటే మనుషులు కాదు, సంఘం అంటే దేవుని ఆత్మ. అందుకే సంఘాన్ని గురించి నేను గంభీరమైన భావాన్ని నేను కలిగి ఉంటున్నాను. సంఘం అంటే వేరు. సంఘం అంటే భూమి మీద ఉన్న సంఘానికి దేవుడు అనుగ్రహించిన అధికారమే వేరు. సంఘం ఉండగా సాతాను యొక్క ఆటలు సాగవు. ఎందుకంటే సంఘం అంటే భక్తులు కాదు, భక్తుల సమూహము కాదు. సంఘం అంటే దేవుడు. సంఘం అంటే ఆ సంఘమునకు శిరస్సు క్రీస్తు. శిరస్సు నుండి వేరు చేయబడిన దాన్ని మనం చెప్పుకోము కదా. అది అలా అసంపూర్ణంగా ఒక దాన్ని గురించి మనం మాట్లాడాం. సంఘం అంటే మనం గ్రహించాలి. దేవుని వాక్యంలో మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 19వ వచనం మనం చూస్తే, లేక 18 నుండి చూస్తే, భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తర్వాత ఇక్కడంతా సంఘము అనే మాట చెప్తాడు 15 నుండి కూడా.
ఆ తర్వాత 19వ వచనం చూడండి. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేన్ని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలి అనగా ఎందుకు? ఇద్దరు వేడుకుంటే ఎందుకు దొరుకుతుంది? ఏలి అనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను, ఏమన్నాడు? అక్కడ నేను ఉన్నాను. చూసారా, ఇద్దరే కదా. పరలోకం ఇద్దరికి కదలడం ఎందుకు? ఒక 1,000,000 మంది అయినా ఉంటే, 1,000,000 మంది ఉన్నారా సరే కదా, ప్రపంచంలోని సంఘములన్నీ ఒకటైతే పరలోకం కొంచెం కదలాలి అట్లా. ఇక్కడ ఇద్దరంటే మనమే పట్టించుకోం కదా. ఇద్దరా సరే చూద్దాం అనుకుంటా. కానీ ఎందుకు ఆ ఇద్దరికి అంత స్పందించడం ఎందుకు? ఆ ఇద్దరి మధ్యలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అది ఇక్కడ రహస్యం. ఏలి అనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉన్నాను. సంఘం అంటే భక్తుల సమాజం కాదు. పరిశుద్ధాత్ముడు లేని భక్తుల సమాజం వేరు. వాళ్ళంతా భక్తులు. వాళ్ళంతా ఎవరు? దేవుడు లేకుండా ఉన్న భక్తులు. కానీ దేవునితో నిలబడిన వారు మరణాన్ని కూడా ఛాలెంజ్ చేయగలరు. దేవునితో ఉన్నవారు సాతానును కూడా ఎదిరించగలరు. దేవునితో ఉన్నవారు మమ్మల్ని చూస్తున్నావు నువ్వు, మేము కాదు శిరస్సైన క్రీస్తుతో అనుసంధానము చేయబడిన వారు. కాబట్టి సంఘముల గురించి అందుకే దేవుని వాక్య అద్భుతమైన విషయాలు. పాతాళ లోక ద్వారములే దాని ముందు నిలబడతాయి. పాతాళ లోకం వచ్చి నీ సంగతి చూస్తానని పొరపాటున వచ్చింది అనుకోండి, ఏమైపోద్ది? అది మీరు ఆలోచించుకోండి. ఇక నాకైతే తెలుసు, పాతాళమే ముందుకు వచ్చినా కూడా ఆ 4వ ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుంది? కానీ అక్కడ సంఘం ఉంటే ఆ పాతాళ లోకం రాదనుకుంటాను నేను. వస్తే ఏం జరుగుద్దో మనం ఆలోచించాలి. దాని ద్వారములు, దాని బేస్మెంటే పగిలిపోద్ది. అది మనం గ్రహించాలి. దేవుని వాక్యం మనకి ఇస్తున్న ఆ గ్రహింపు. కాబట్టి పరిశుద్ధాత్మను మనకి ఇవ్వడం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ అంటే ఏంటి? ఎవరు? దేవుని దూతన కాదు, దేవుని ఆత్మ. పరిశుద్ధాత్మను మనకి ఇవ్వడం అంటే ఆయన మనతో ఉంటాడు. చాలా గంభీరమైన విషయం. మనతో అనేది పాత నిబంధన అంతా చదివితే ఆ గంభీరత్వం ఏంటో మనకు అర్థమవుద్ది. హగ్గై గ్రంథములో అక్కడ మందిరం నిర్మించబడిన తర్వాత చాలా శబ్దం జరుగుతూ ఉంటుంది. ఆ శబ్దాల్లో మిశ్రితమైన శబ్దాలు మనం చూస్తాం. అందులో కొంతమంది ఏమో సొలొమోన్ నిర్మించిన దేవాలయం ఎక్కడ, ఈరోజు నిర్మించబడిన ఈ చిన్న స్థలం ఎక్కడ అని కొంతమంది ఆ మహిమను చూసిన వారు దీన్ని గురించి ఆలోచిస్తూ లోపల బాధపడుతూ ఉంటారు. దేవుడు అంటాడు, నీవు దీన్ని చూస్తున్నావు కదా, ఇది పునాది వేసే 13 సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేదు. పునాది వేసిన తర్వాతనే మరలా దేవుడు అనేక సందర్భాల్లో ప్రవక్తను లేపి ప్రజలందరినీ ముందుకు రప్పిస్తే వారంతా తమ గృహాలను అలంకరించుకోవడంలో నిమగ్నం అయిపోయారు. దేవుడి కార్యాలకు సమయం కాదు, కానీ మనమైతే మన కార్యాలు చేసుకోవాలి అనే దాంట్లో మునిగిపోయారు. దాని ద్వారా ఏం జరిగింది? కొట్లలో ధాన్యం ఉందా? అసలు నువ్వు అనుకున్న ఏ అభివృద్ధి అయినా సమృద్ధి అయినా కలిగిందంటే లేదు. కలగాలంటే దేవుని సన్నిధికి అవి తీసుకురాబడితే దాన్ని దేవుడు దీవిస్తాడు. ఇది కదా విధానం. దేవుని మందిరం నిర్మించబడాలి. ఆ మందిరములోనికి
నీవు తీసుకురావాలి ఆ ప్రథమ ఫలములను కానీ, నీ యొక్క పొలం పంటలో ఉన్నదాన్ని కానీ, నీకు సంబంధించిన ప్రతిదీ తీసుకొస్తే, కొంచెం తీసుకొస్తే దాని మీదకి దేవుడు తన ఆశీర్వాదాన్ని విడుదల చేస్తాడు. అప్పుడది ఎక్కువ అవుతుంది. ఇది పద్ధతి. దేవుడు ఆ విధంగా చూస్తుంటే వీళ్ళు మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, పని పాటలు విస్తృతంగా చేస్తున్నారు, అయినా కూలివాని జీవితం లాగానే ఉంది. చెప్పాడు ప్రభు, ఎందుకు ఇది జరిగిందో మీకు తెలుసా? దీవిస్తాను అని చెప్పిన స్థలాన్ని నిర్లక్ష్యం చేశావు, ఇక దీవించడానికి స్థలమే లేదు అనేది హగ్గై గ్రంథంలో చెప్పాడు. సరే, అక్కడ మనం చూస్తే ఆ మందిరం ఇక చివరికి సరే అని అందరు ముందుకు వచ్చారు ఏదో చేద్దామని. సొలొమోను కట్టిన మందిరం ఎక్కడదండి? ఎంత గొప్పదది! దాని కొరకు ఎంతమంది రాజులు కష్టపడ్డారు, దావీదు ఎంత త్యాగం చేశాడు, తనతో ఉన్న వారందరూ ఎంత కృతజ్ఞతతో దేవునికి సమర్పించారు. ఆ తర్వాత ఎన్ని లక్షల మంది కట్టారు, ఎంత నిపుణులైన వ్యక్తులు. అంత అద్భుతంగా నిర్మించబడిన మందిరం ఇదేమో అందరు నిర్లక్ష్యం చేసి ఒక చిన్న మందిరాన్ని వారు అక్కడ కట్టారు మామూలుగా. అందులో ఏ వస్తువు ప్రత్యేకం ఉండదు. సొలొమోను అయితే బంగారమైన ప్రత్యేకమైంది. అందులో ఉండే కర్ర కూడా ఎక్కడ దొరకదు, దొరికిన ఆ కర్ర పని కూడా ప్రపంచంలో ప్రత్యేకమైంది. అన్నీ ప్రత్యేకమైనవే. ఏదో బంగారము వెండి అనేది కాదు అక్కడ, దాని పని కూడా విచిత్రమైనది. కాబట్టి దాని ముందు ఇది ఏ విషయంలో పోల్చదగింది కాదు అనేది ఆ రోజు ఉన్నవారు మీలో కొంతమంది చెప్తున్నారు కదా. అయితే దాన్ని మించాలి ఇది అనేది నా ప్లాన్ అన్నాడు దేవుడు. దేవుడు ఏమన్నాడు? దాన్ని మించాలి. ఎవరంటున్నారు? దేవుడు. దాన్ని మించాలా? దావీదు లేడు, సొలొమోను లేడు కదా, మనం చెప్పుకోవాలి కదా. మనం కూడా ఇప్పుడు చెప్తాం కదా, అపోస్తులు లేరు, పేతురు లేడు, అపోస్తులైన పౌలు లేడు, మనం కూడా ఈ విధంగా చెప్తూ ఉంటాం కదా. కానీ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు. ఆయన ఉన్నందుకే అవన్నీ జరిగాయి. ఆయన ఉన్నందుకే, ఆయన ప్రేరేపించినందుకే, ఆయన ఆలోచనలు ఇచ్చినందుకే వారుండి కూడా ఏం చేయలేరు. వారు కూడా నిస్సహాయులైన సందర్భాలు ఉన్నాయి. వారు కూడా తమకు తామే నిరీక్షణ లేని సందర్భాలు ఉన్నాయి. నా ప్రాణం రేపటికి ఉంటుందా అని కూడా దావీదు సెలహమ్మ లెకోతు అని ఒక పేరు పెట్టాడు. భయ విముక్తి శిల అంటే అక్కడికి వచ్చినప్పుడు దేవుడు భయము నుండి విడిపించాడు, లేదంటే రేపు అనేది నా జీవితంలో లేదు అనే భయములో బ్రతికాడు. వారందరిని అలా నిలబెట్టిన వాడు ఉన్నాడు. కాబట్టి అక్కడ ప్రభు చెప్పింది ఏంటంటే, మీరేం భయపడకండి, దీన్ని అలా ఎలా జరుగుతుంది నేను అనుకుంటున్నాను, అలా జరగాలి అనుకుంటున్నాను నేను. అలా జరిగించడానికి నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది అని చెప్పాడు. ఎవరున్నారు? నా ఆత్మ మీ మధ్యలో ఉన్నాడు, అది చెప్పాడు అక్కడ. కాబట్టి మీరు భయపడకండి, అలా జరిగించాలి అనేది నా సంకల్పం. అలా జరుగుతుంది అనడానికి జరిగించేది ఎవరు అంటే నా ఆత్మ అనేది చెప్పాడు. అక్కడ ఒకసారి ఆ మాట చూద్దాం దేవుని వాక్యములో. హగ్గై గ్రంథం, మలాకి ముందు జకరియా ముందు హగ్గై, 2వ అధ్యాయము 2వ అధ్యాయములో 5వ వచనం చూడండి. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడుకుడి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడకండి. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన ఉంటే ఏం జరుగుద్ది? ఆయన ఉంటే ఏం జరుగుద్ది? ఆదికాండం 1వ అధ్యాయములో ఆ ఆత్మ అయిన దేవుడు మాత్రమే ఉన్నాడు. అంతా చీకటి శూన్యమే ఉంది. ఆ జలముల పైన ఆ ఆత్మ అయిన దేవుడు, పరిశుద్ధాత్మ అల్లాడుచున్నాడు. తాను ఏదైతే సంకల్పించాడో దాన్ని చేయడానికి ప్రారంభించినప్పుడు ఆయన మాత్రమే ఉన్నాడు.
చూసారు ఎంత ఆశ్చర్యము ఆయన చేసిన కార్యాలు. ఆయన ఉన్నాడు కనుకనే ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు కూడా ఆయన ఉన్నాడు, ఇప్పుడు కూడా ఆయన ఉన్నాడు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి నిజంగా ఎంత ఆశ్చర్యం. పరిశుద్ధాత్మనిచ్చాడు మనకు దేవుడు, తన ఆత్మనిచ్చాడు మనకు. ఆయన ఎన్నిచ్చినా మనమేమో ఆత్మను ప్రక్కన పెట్టి కూర్చొని ఆలోచిస్తున్నాం. దేవా ఇచ్చావులే, కొన్ని ఇచ్చావు. ఏంటిది? జీవాన్ని ఇచ్చావు, శరీరాన్ని ఇచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు, వస్త్రాన్ని ఇచ్చావు, ఇల్లు ఇచ్చావు. ఇవి లెక్క పెట్టుకుంటున్నాం. పరిశుద్ధాత్మను ప్రక్కన పెట్టేసి దేవుడు ఇచ్చిన కొన్ని ఆశీర్వాదాలు, కొన్ని అద్భుతాలు చేసావులే. బాధపడ్డప్పుడు, భయపడ్డప్పుడు, కలవరపడ్డప్పుడు, మిమ్మల్ని నమ్మనప్పుడు చేసావు, కొన్ని కార్యాలు చేసావు. అలాగే కొన్ని చేయని ఉన్నాయి. అవి చెయ్యాలి, అవి కూడా చేస్తే ఎంత బాగుంటుంది, ఇలా ఆలోచిస్తున్నాం. అసలు అవన్నీ చేసినా నీకేమిచ్చాడు? పరిశుద్ధాత్మనిచ్చాడు. ఆయన కంటే నీకేం కావాలి? ఆయనతో దేన్ని నువ్వు పోల్చగలవు? ఆయన ఎంత? నీవన్నీ ₹1 లోపు అనుకుంటే ఆయన ఎంత? ₹1? ఆయన ఎంత? ఆయన ఎంత? ఆయన ఎంత? మీకు అర్థం కావాలని ఈ మాట వాడుతూ ఉన్నాను. ఆయన ఎంత ఎక్కువ. ఆయన ద్వారా దేన్ని కొనగలవు, దేన్ని సంపాదించగలవు, దేన్ని పొందగలవు? ఆయన అనే ధనము ద్వారా ఆయన్నిచ్చాడు. ఆ విషయాన్ని ప్రక్కన పెట్టి నేను అనుకున్నవన్నీ దొరికితే, జరిగితే, పొందితే, అలా ఉండగలిగితే, అలా దేవుడు చేస్తే అది నా సంతోషం, అది నా యొక్క అతిశయం అని అనుకుంటున్నాం. అలాంటి వారు భూమి మీద లేరా? ఉన్నారు. చరిత్రను తవ్వు, ఉన్నారు అలాంటి వారు. ధనం సంపాదించుకునే విషయంలో కానీ, గృహాలు సంపాదించుకునే విషయంలో కానీ, అన్నీ ఉండాలి అనుకునే దాంట్లో చరిత్రలో చాలామంది ఉన్నారు. చరిత్రలో చాలామంది రకరకాలైన వ్యక్తుల గురించి మనం తెలుసుకుంటాం. ఈ లోకాన్ని ఎలా అనుభవించాలి అనేవాళ్ళు చరిత్రలో ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళు పొందలేదే. అది మనం గుర్తించాలి. అటువంటి జీవితంతో దాన్ని మనం పొందలేం. కానీ పరిశుద్ధాత్మతో మనము ఊహించలేనంత అంతస్తులోనికి వెళ్ళగలం. ఇది మనం గుర్తించాలి. కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. అలాగే పరిశుద్ధాత్మ సహవాసముల్లో మనల్ని ఉంచాడు. ఎక్కడ ఉంచాడు దేవుడు మనల్ని? పరిశుద్ధాత్మ అనే ఇన్స్టిట్యూట్లో. మీకు అర్థం కావాలి కదా, పరిశుద్ధాత్మ అనే ఇన్స్టిట్యూట్లో పడేశాడు. మనము ఇన్స్టిట్యూట్లో ఉన్నాం, పేరుకు ఉన్నాం, కానీ మైండ్ మొత్తం ఎక్కడుంది? ఇశ్రాయేలును దేవుడు నడిపిస్తూ ఉంటే మైండ్ కనానులో ఉండాలి, గురి మీద ఉండాలి, కానీ ఐగుప్తులో ఉంది. దేవుడు మన్నా ఇస్తుంటే వారు మాంసం గురించి ఆలోచిస్తున్నారు. మాంసంతో చచ్చిపోతావు, మన్నాతో చావు. తెలుసా నీకు? మాంసంతో నీ బోన్ అరిగిపోద్ది. బోన్ అరగడాన్ని అది ఆపలేదు, కానీ మన్నా ఆపగలుగుతుంది. మాంసముతో ఏం జరుగుద్ది? దాని మీదనే ఉన్నావు, కానీ మన్నాతో ఏం జరుగుతుందో నీకు తెలుసా? మన్నాతో ఏం జరుగుతుందో నీకు తెలుసా? నీకు చెమట పట్టట్లేదు, నీ వస్త్రాలు పాతగిలట్లేదు, నీ కాలు వాయట్లేదు. కొండలు ఎక్కుతూ, కొండలు దిగుతూ, లోయల మధ్యలో నడుస్తున్నా, భయంకరమైన ఎడారి ప్లస్ అరణ్యం లాంటి వాతావరణములో నడుస్తున్నా, నాలో బాగుగా లేనట్టుంది అన్నవాడు ఒక్కడు లేడట. అలసినవాడు, తొట్టిల్లినవాడు, నాకు బాగలేదు అనిపిస్తుంది అన్నవాడు ఒక్కడునూ లేడు అని దేవుని వాక్యం రాయబడింది. దేవుడు ఏమిస్తున్నాడో తెలుసా? వీరి మనసు ఎక్కడుంది? దేవుడు మనల్ని పరిశుద్ధాత్మ సహవాసములో ఉంచాడు. సహవాసం ఏం చేస్తుంది? సహవాసం నేను మార్చేస్తుంది. సహవాసములో ఉన్నప్పుడు అందులో ఉన్నది నీలోనికి వస్తుంది. కానీ మన సహవాసములో ఉన్నాం. ఏ సహవాసములో? పరిశుద్ధాత్మ సహవాసములో ఉన్నాం పేరుకు,
కానీ మనస్సు ఆలోచించేది, మనస్సు తలంచేది, మనస్సు పోల్చుకునేది, మనస్సు గుర్తు చేసుకునేది ఇదంతా కూడా ఐగుప్తు, ఇదంతా కూడా లోకం, ఇదంతా కూడా లోకంలో జరుగుతున్నది, లోకంలో ఉన్నది. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. మనం ఆలోచించేది, మనం పోల్చుకునేది, మనం చాలనుకునేది, మనము భాగ్యముగా ఎంచుకునేది, అది లేకపోతే బాధపడేది, చింతించేది, ఇవన్నీ కూడా లోక సంబంధమైనవి. చూడండి ఎంత విచిత్రంగా ఉంది. ఉన్నదేమో పరిశుద్ధాత్మ సహవాసం. ఎవరితో మన సహవాసం? పరిశుద్ధాత్మతో. వినేది వేరు, ఆలోచించేది వేరు, మాట్లాడేది వేరు. వాక్యం గురించి మాట్లాడతారా? ఒకరోజు మీ సంభాషణ అంతా తీసుకుంటే అందులో వాక్యం ఉందా? దేవుని చిత్తం ఉందా? దేవుని ఇష్టం ఉందా? ఒకరోజు మన సంభాషణ అది ఏదైనా, ఏ విషయం గురించి అయినా, ఒక రోజులో ఉన్న అన్ని రకాలైన సంభాషణలో దేవుడు, దేవునిష్టము, ఆత్మీయత, దేవుని పోలిక, దేవుడుంచిన స్థానానికి తగిన ప్రవర్తనకు సంబంధించిన దానిని ఎంచుకొనుట, కనుగొనుట. సహవాసము పరిశుద్ధాత్మ సహవాసం. కానీ వినేది, ఆలోచించేది, వెతికేది, కనుగొనేది, సంతోషించేది, ఎంచుకునేది, చింతించేది, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ సహవాసానికి సంబంధించినవి కావు. ఉన్నదేమో ఎక్కడ? పరిశుద్ధాత్మ సహవాసములో. తయారవుతున్నదేమో ఎలా తయారవుతున్నాం? లోకానికి తగ్గట్లుగా. ఎందుకంటే అదే పోల్చుకుంటున్నాము కదా, వారినే ముందు పెట్టుకుంటున్నాము కదా, వారికి కలిగిన వాటినే చూస్తున్నాము కదా. అవి లేనందుకే చింతిస్తున్నాం, అవి ఉన్నందుకే సంతోషిస్తున్నాం, ఉప్పొంగుతున్నాం. దేవుడు తన పరిశుద్ధాత్మనిచ్చాడు. పరిశుద్ధాత్ముడు మనతో ఉండడం అనేది దేవుడు నీతో ఉండుట అనే గంభీరమైన జీవితాన్ని తెలియజేస్తుంది. ఒకటి, దేవుడు నీలో ఉండుట అనే మరొక విషయం ఉంది. మనలో ఉండుట అనేది ఇంకా అది అతీతమైనది. మనలో ఉండుట అంటే మన జ్ఞానానికి మించిన దాంట్లో అడుగు పెట్టడం, మన శక్తికి మించిన దాంట్లో అడుగు పెట్టడం. ఆ అనుభవం వేరు. మనతో ఉండుట అనేది మనకు అర్థం కావాలి. మనతో ఉన్నప్పుడు మన జ్ఞానముతో, మన కాన్షియస్తో మనం చేసే పనులు. కానీ మనలో ఉండుట అనేది మన కాన్షియస్ని మించిన వాటిలో మనకుండే నిశ్చయిత. మన సృహ తప్పి పడిపోతున్నాం అనుకోండి, మనకు తెలిసిందా? అది తెలియని దాంట్లో అడుగు పెడుతున్నాం. మనం మరణిస్తున్నాం అనుకోండి, అది తెలుస్తుందా? అంత నీ చేతుల్లో ఉంటుందా? కాదు. నీ చేయిని మొత్తాన్ని అది దాటిపోతుంది. అక్కడ పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు. దేవుడు నీలో ఉన్నాడు. నీ శక్తికి మించినది, నీ జ్ఞానానికి మించినది, నీ కందని దాంట్లో నిశ్చయిత, నిరీక్షణ అంతా నీదే. అందుకై నీలో ఉన్నాడు. ఎంత ఆశ్చర్యం అండి! బలహీనత నీలో ఉన్న బలము నీదే. ఎలా ఉంది కొటేషన్స్? అంతా విచిత్రంగా ఉంది కదా. బలహీనత నాలో ఉన్న బలమంతా నాదే. అదే దేవుడు నీలో ఉన్నప్పుడు జరిగేవన్నీ. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే అంటే అప్పుడు మాత్రమే, అప్పుడే నా రికార్డు ఎలా ఉంటుంది? అప్పుడే నిజమైన బలం. అంటే ఇదివరకు బలం అనుకున్న దాన్ని మొత్తాన్ని కూడా తగ్గించి ఇదివరకు లేని బలాన్ని చూపించే సమయం అప్పుడు. ఎప్పుడు? నేను బలహీనంగా ఉన్నప్పుడే, నా బలముతో ఉన్నప్పుడు చేయలేంది నేను చేయగలుగుతాను. ఎలా ఉంది అదంతా కూడా? ఏ విధంగా అంటే నీ బలహీనతలో తెలియని శక్తి రివీల్ అవుతుంది. అదే వాక్యం చెప్తుంది. 2 కొరింథీ 13:14 చూస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికి తోడయుండును గాక. పరిశుద్ధాత్మ సహవాసం, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం.
ఆ సహవాసాన్ని గురించి ఒక 3 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మన పరిశుద్ధాత్మ సహవాసములో ఉన్నాం. ఆయన మనకు బోధిస్తాడు, అలాగే మనకు జ్ఞాపకం చేస్తాడు. ఎవరు నీకు బోధించేది? పరిశుద్ధాత్మ దేవుడే నీకు బోధిస్తాడు. ఎంత గొప్ప సంగతి అండి! ఎవరు చెప్పేది ఎవరండి? సైతాను కూడా. ఎవరో ఇతనికి లోపల బోధిస్తున్నారు. సిరియా రాజు ఇశ్రాయేల్ రాజును పట్టుకోవడానికి చాలా ఎత్తుగడలు వేస్తూ ఉంటాడు. బలహీనమైన స్థలాలన్నీ గూఢాచారుల ద్వారా కనిపెట్టి అక్కడికి సైన్యం మొత్తాన్ని దింపుతాడు. ఆ బలహీనమైన చోట ఇటేమో యోధులు, శత్రువులు, అక్కడ ఉన్నదేమో ఈ బలహీనమైన చోటే చాలా బలమైన యోధులు కనబడుతూ ఉన్నారు. అలా 2-3 సార్లు చూసి మనం ఇక్కడ అంతఃపురంలో అనుకున్నది ఎవడో అక్కడ లీక్ చేస్తున్నాడు అని తన మంత్రితో, నాకు చెప్పొచ్చు కదా నువ్వు, ఏమంటాడు, నాకు చెప్పొచ్చు కదా నువ్వు, ఆ యొక్క ఇశ్రాయేల్ రాజు పక్షాన మన వైపు ఎవరో ఉన్నారు, మన రహస్యాలు, అనగా రహస్యాలు అంటే ఎంతమంది ఆలోచించేది? ఒక 5గురు ఉంటారేమో అక్కడ ఆలోచించేది. రాజుతో ఉన్న ముఖ్యమైన వ్యక్తి, తర్వాత యోధులైన 3 వ్యక్తులు, సైన్యాలను నడిపించి ఒక 3 లేక 5 వ్యక్తులు. ఇంత చిన్న సభలోని రహస్య మంతనాలు కూడా అక్కడికి ఎలా తెలుస్తున్నా? ఎవరో ఉన్నారు ఖచ్చితంగా. అంటే ఆ మంత్రి చాలా తెలివైనోడు. ఆ మంత్రి చెప్పాడు, ఎవరు లేరు, నువ్వు అనవసరంగా మన నమ్మకస్తులను చంపకు. మన నమ్మకమైన వాళ్ళు అసలే వారు ఎవరు? సైన్యాధిపతులు, తరతరాలుగా వారి యొక్క కుటుంబాలు సేవ చేస్తున్నా, ఎవరో అటువైపు లేరు. అక్కడ ఎలీషా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన దేవునితో మాట్లాడతాడు. మనం ఇక్కడ ఆలోచించేవన్నీ కూడా అక్కడ తెలియజేస్తాడు అన్న విషయాన్ని దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి ఆ ఎలీషా ప్రవక్త ద్వారా ఇక్కడ జరుగుతుంది ఇదంతా కూడా అనే విషయాన్ని రాజుకు చెప్తాడు. కాబట్టి మనం గ్రహించాలి, దేవుని చేత బోధించబడుట అనే అద్భుతమైన అంశం మనకు ఉంది. ఎవరికి ఉంది? ఆయన్ను పొందిన ప్రతి వ్యక్తికి ఉంది. ఎవరు ఆయన పొందుకుంటారు? యేసుక్రీస్తు నామము నందు విశ్వాసం ఉంచిన వారందరూ పొందుకుంటారు. అంతే, ఇంకేం లేదు. నేను నా మనస్సాక్షిని నమ్మను, నా మంచితనాన్ని నమ్మను, నా శత్రువును నమ్మను, నాలో ఉన్న మంచిని నమ్మను, యేసయ్యను నమ్ముతాను. అది చాలు. దానికి దేవుడు తన పరిశుద్ధాత్మని ఇస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నందు తమ విశ్వాసాన్ని ఉంచిన వారందరూ పరిశుద్ధాత్మను పొందడానికి అర్హులు. అంత సింపుల్ విషయం. ఇది మనం గ్రహించాలి. ప్రభువును నమ్మావు గనక నీకొక అద్భుతమైన వ్యక్తిని నీకు ఇస్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ. ఎవరిని ఇస్తున్నాడు? ఒక మెషిన్ కాదు, ఒక బుక్ కాదు, బుక్ తుడిచిపెట్టి అక్కడ ఉంచుకుందాం అనడానికి. ఒక వ్యక్తి నీతో ఉన్నాడు. ఎంత ఆశ్చర్యం! మీరు ఆలోచించండి. ఆయన ఏం చేస్తాడు? బోధిస్తాడు. ఆయన బోధిస్తాడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం చూడండి. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును. బోధిస్తాడు. ఏం బోధిస్తాడండి? చూస్తున్నారా వాక్యము? ఏం బోధిస్తాడు? సమస్తమును మీకు బోధిస్తాడు. నీకు తెలియాల్సిన ప్రతిదీ తెలియజేస్తాడు. ఆయన బోధిస్తాడండి, అన్నీ బోధిస్తాడు. మందేంటి మరి? చెవులు ఉండాలి, వినగలిగిన చెవులు ఉండాలి, వినుటకు చెవులు ఉండాలి, వినాలి. ఏం చేయాలి? నేను వినాలి అని నువ్వు కూర్చోవాలి. దేవా, నువ్వు చెప్పేది నేను వినాలి అని మన దేవుని సన్నిధిలో కూర్చోవాలి. కూర్చుంటున్నారా? వినాలి. మనందరం కూడా ఏం చేయాలి? వినాలి, వినుటకు కూర్చోవాలి. ఆయన బోధించడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన జ్ఞాపకం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు.
కొన్నిసార్లు కొన్ని విషయాలు వినకపోతే, గుర్తుకు రాకపోతే, అయ్యో ఇది అప్పుడు గుర్తుకొస్తే ఎంత బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. మనల్ని శోధించే సాతానే కాదు, మనల్ని మోసం చేసే మోసము యొక్క శక్తి కలిగిన వాడే కాదు, అద్భుతమైన బోధకుడు మనకున్నాడు. ఆ మోసగాడు కూడా భయపడే బోధకుడు మనకున్నాడు. అర్థమవుతుందా? అలాగే మనం మర్చిపోతే జ్ఞాపకం చేసే వ్యక్తి ఉన్నాడు. ఎవరున్నారు? జ్ఞాపకం చేసే వ్యక్తి ఉన్నాడు. మనకు జ్ఞాపకం చేసే వ్యక్తి ఉన్నాడు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఇది మొదటి విషయం, పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తాడు. అందుకే ఇర్మియా 33:3 చెప్తున్నాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, నీవు గ్రహించలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అనే మాటను ప్రభు మాట్లాడుతున్నాడు. ఎంతగా దేవుని వాక్యం మన హృదయంలోనికి వస్తుందో అంతగా మనం ఎదుగుతాం. ఎదగాలి అంటే వాక్యము మన దగ్గరికి రావాలి. ఎదగాలంటే వాక్యము మన దగ్గరికి రావాలి. ఒక చిన్న బిడ్డ ఏ విధంగా పాలు త్రాగుతూ ఎదుగుతాడో, అలా రక్షణలో యేసుక్రీస్తులో క్రొత్తగా పుట్టినవాడు వాక్యాన్ని అంతగా తన లోపలికి తీసుకుంటే ఎదుగుతాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో, 3వ వచనంలో మనం చూస్తున్నా, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యము అను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఎందుకు? రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం. వాక్యాన్ని ఎంతగా మనము మనలోనికి తీసుకుంటామో, ఆలోచనల ద్వారా, చెవుల ద్వారా, కనుల ద్వారా అంతగా ఎదుగుతాం. దానికి బదులు ఈ రోజున ఏం జరుగుతుంది? వాక్యం వింటున్నారా? వినట్లేదు. వినగలిగిన అవకాశాలు ఉన్నాయి, వాక్యాన్ని వెదుగుతున్నారా? వెదగట్లేదు. దానికి బదులు ఏం వెదుగుతున్నారు? అనేకమైన వెదుగుతున్నారు. అందుకే ఎదగట్లేదు. ఎదగాలంటే నువ్వు వాక్యాన్ని నేను వాక్యం మొదట వినాలి. ఆదివారం వెళ్ళిపోగానే వెంటనే అది వెళ్ళిపోతుంది వాక్యం. అది నీ హృదయంలో రావాలి, నీ ముందు పెట్టుకోవాలి, నీ ప్రార్థనలో ఉండాలి, అలాగే నీ అభ్యాసంలో ఉండాలి. దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు నువ్వు ఎదుగుతావు. కాబట్టి ఆయన బోధించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం వినేవారుగా ఉండాలి. ఎప్పుడు దేవుని నుండి నీకు మాట కావాలో అప్పుడు ఆయన సిద్ధంగా ఉన్నాడు బోధించడానికి. నువ్వు కూర్చో, ఆయన సన్నిధిలో కూర్చో. ప్రభువా, నువ్వు నాతో మాట్లాడతావు, నేను నీ మాటలు వినాలనుకుంటున్నాను అని కూర్చొని ఆలోచించండి. ఆ మాటలు నెమ్మదిగా మీ మనస్సులోనికి అందడానికి కొంత సమయం పడుతుంది. మీ మనసులో చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది, అదంతా తొలగిపోవడానికి కొంత కాలం పడుతుంది. కానీ ఆ తర్వాత నువ్వు దేవుని సన్నిధిలో కూర్చోగానే దేవుని మాటలు నీకు వచ్చేస్తూ ఉంటాయి. ఎంత ఆశ్చర్యం! అది మొట్టమొదటిగా మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తాడు. ఆయన బోధిస్తే మనం ఎలా ఉంటాం? సాతాను శోధిస్తే మోసంలో పడిపోతున్నారు. మరి దేవుడు బోధిస్తే ఎంత బలంగా ఉంటాం? అది మనం గ్రహించాలి. దేవుడు బోధిస్తే మనం ఏ విధంగా ఉంటాం? దేవుడు బోధించినప్పుడు ఎంత ఎదుగుతాం? క్రీస్తు వలె అన్ని విషయాల్లో ఉండాలి, ఎదగాలి. ఎంత ఎదగాలి? క్రీస్తులాగా ఉండే అంతగా మనం ఎదగాలి. క్రీస్తును మన ముందు పెట్టి పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తాడు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండాలని వాక్యం చెప్తుంది. అలా ఆయన మనకు బోధిస్తాడనేది మొదటిగా మనం నేర్చుకుంటున్నాం. రెండవదిగా, పరిశుద్ధాత్ముడు మనకు శక్తినిస్తాడు. మనకేమిస్తాడు? శక్తినిస్తాడు. మనకు శక్తి కావాలి. దేవుడు మనకు కావలసిన శక్తినిస్తాడు. అపోస్తుల కార్యములో 1వ అధ్యాయం 8వ వచనం, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. పరిశుద్ధాత్ముడి మీలోనికి రాగానే శక్తి మీలోనికి వస్తుంది అని వాక్యం తెలియజేస్తుంది. అపోస్తులు 2:4, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ ఏం చేస్తున్నాడు? వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. వాక్శక్తిని అనుగ్రహిస్తున్నాడు ఆత్మ. మాట్లాడే శక్తిని. ఏం మాట్లాడడం? ఇతర భాషల్లో. ఇతర భాషల్లో ఏం మాట్లాడుతున్నారు? దేవుని అద్భుతాలు వర్ణిస్తున్నారు,
దేవుణ్ణి గురించిన విషయాలు వారికి తెలియజేస్తున్నారు. అందులో సువార్త ఉంది, అందులో దేవుణ్ణి గురించిన గొప్ప కార్యాలను వివరిస్తున్నారు. వారికి తెలియని భాషలో దేవుని అద్భుతాలను ప్రకటిస్తున్నారు వారు. ఆ శక్తిని ఆయన ఇచ్చాడు. ఎంత ఆశ్చర్యం! వారికి తెలియదు, అది వారికి తెలియదు. భాషల అర్థము చెప్పే శక్తి వచ్చేంత వరకు అది వారికి తెలియదు. అయినా ఆ శక్తిని దేవుడు వారికి ఇచ్చాడు. ఆశ్చర్యం! అక్కడ ఉన్న వారందరూ ఎన్ని భాషలు కలిగి ఉన్నారో అన్ని భాషలతో మాట్లాడగలిగే భాషలన్నీ దేవుడు వారికి ఇచ్చాడు. అది ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. దేవుడు మనకు శక్తిని ఇస్తాడు. మన జీవితంలో మారు మనసుకు తగిన జీవితాన్ని జీవించే శక్తినిస్తాడు, ఆత్మీయముగా జీవించే శక్తినిస్తాడు. అలాగే లోకములు అనేకమైన వాటిని జయించాలి మనం. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఈ లోకములో ఉన్నదంతా అదే. ఎక్కడికి వెళ్ళినా శరీరాశ, ఎక్కడికి వెళ్ళినా నేత్రాశ, ఎక్కడికి వెళ్ళినా జీవపు డంబం. వాటిని జయించాలి. వాటిని జయించే శక్తిని పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహిస్తాడు. గురివైపు చూచే శక్తిని పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో ఉన్న వారందరూ లోక విషయాలే మాట్లాడతారు. ఆ తినుట, త్రాగుట, ధరించుకొనుట, ఈ సౌకర్యాలు, వీటన్నిటితో పరలోకంలో నీకు కలిగే లాభం ఏంటి? దేవుని సన్నిధిలో నీకు దొరికే లాభం ఏంటి అది చెప్పండి. తిన్నావు, త్రాగావు, ధరించావు, అనుభవించావు సౌకర్యాలు, ఏం కలిగింది? ఏం ఒరిగింది? దేవుని దగ్గర నీకేం కలిగింది? ఆత్మలో నీకేం జరిగింది? ఏమీ లేదు. వాటితో నువ్వు కాలక్షేపం, ప్రేక్షక పాత్ర వహిస్తున్నావు. కానీ దేవుడు తన శక్తినిస్తాడు. ఆత్మీయంగా జీవించడానికి, గురి మీద మనసు పెట్టడానికి కొరకైన శక్తినిస్తాడు. అలాగే మనము నిర్వర్తించవలసిన బాధ్యతల్లో దేవుడు కోరినట్లుగా పనులు నెరవేర్చే శక్తిని ఇస్తాడు. అది ముఖ్యం. పనులన్నీ చేయడం ముఖ్యం కాదండి, ఆత్మీయంగా చేయడం ముఖ్యం. మీకు అర్థమవుతుందా? పనులన్నీ చేయడం ముఖ్యం కాదు. సనుగులతో, సంశయాలతో నువ్వు చేసినా చేయనట్టే, నువ్వు చేసినా చేయనట్టే. దేవుని దగ్గర నీకు ప్రతిఫలం ఉండదు. ఇక్కడే ఇచ్చేస్తాడు నీ ప్రతిఫలం అంతా కూడా. మంచి మనస్సుతో అర్పణ చెల్లించకపోయినా దేవుడు నీ అర్పణకు జవాబు ఇక్కడే ఇచ్చేస్తాడు. నీ లెక్క నీకు ఇక్కడే పూర్తి చేస్తాడు. అక్కడ ఉంచోడు. అక్కడుండేది తరగంది, అక్కడుండేది తరిగిపోదు, అది నిరంతరం ఉంటుంది. చాలామందికి అక్కడక్కర్లేదు, ఇక్కడే కావాలి. ఇక్కడ తర్వాత అక్కడ అడుగు పెడతావు, ఇక్కడంతా మాయమైపోద్ది. అక్కడే అసలైంది. అప్పుడు యుగాయుగములు బాధపడాల్సి వస్తుంది, యుగాయుగములు కొరతతో ఉండాల్సి వస్తుంది. యుగాయుగములు ఎవరు నీకు మాదిరిగా ఉన్నారో వారి ముందు నీవు క్రింద ఉండాల్సి వస్తుంది. అది మనం గుర్తించాలి. ఇక్కడైతే పరిశుద్ధాత్ముడు మనకు శక్తినిస్తాడు. మనం నిర్వర్తించాల్సిన బాధ్యతలన్నింటిలో కూడా మనకు సహాయం చేస్తాడు అనేది దేవుని వాక్యంలో రెండవదిగా మనం నేర్చుకుంటున్నాం. మనం చేయాల్సిందేంటి? అడగాలి. మనం చేయాల్సిందేంటి? దేవుణ్ణి అడగాలి. నాకు శక్తి కావాలి. మీ సహనం సకల జనులకు తెలియబడనివ్వుడి అంటే మనకేముండట్లేదు? సహించే శక్తి ఉండట్లేదు. నేను ఎందుకు సహించాలి? నాకెందుకు కష్టాలు? నన్నెందుకు ప్రశ్నించాలి? ప్రశ్నించిన సమాధానం సాత్వికంతో చెప్పమన్నాడు. అలాంటి ఎగ్జాములు అన్నిటిని మనం ఏం చేస్తున్నాం? పేపర్ చించేసి వస్తున్నాం. కానీ అక్కడే నువ్వు నిరూపించుకొని వస్తే నీ రికార్డు పెరిగిపోతూ ఉంటుంది. శక్తి కావాలి నీకు. సహనం యొక్క శక్తి నువ్వు చూపించాలి, ఆత్మీయతను చూపించాలి. అది అభివృద్ధి. ఎగ్జామ్కు దూరం అవుతూ ఉంటే నీ అభివృద్ధికి దూరం అవుతున్నావు. ఎగ్జామ్ రాయకుండా వస్తే నష్టం ఎవరికి? మళ్ళీ సంవత్సరం అదే క్లాస్ రూమ్లో కూర్చోవాలి. నువ్వు సీనియర్ అనుకుంటావు. దేనికి సీనియరు? దేనికి? స్టడీ మాత్రం అదే, లెవెల్ మాత్రం అదే. లెవెల్ ఎదగాలంటే ఎగ్జామ్ రాయాలి. శక్తి కావాలి, శక్తిని అడగాలి. దేవుడు శక్తిని ఇస్తాడనేది రెండోదిగా చూస్తున్నాం. మనం శక్తిని అడగాలి, ఇది రెండో విషయం. చివరిగా మూడో విషయం, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఆయన చేసే కార్యం ఏంటంటే పరలోకం కొరకు నిన్ను సిద్ధపరచడం. దేనికి సిద్ధపరుస్తున్నాడు? పరలోకం కోసం, యుగాయుగముల జీవితం కోసం నేను సిద్ధపరుస్తున్నాడు. అది మనం గ్రహించాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చూడండి, 22వ వచనములో, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. పరిశుద్ధాత్మ
దేవుడు మనల్ని కడుతున్నాడు. ఆత్మ మూలముగా మీరు కట్టబడుతున్నారు. దేనికోసం? దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారని వాక్యం చెప్తుంది. అలాగే రోమా 8:9 చూస్తే, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. దేవుని ఆత్మ నీలో ఉంటే నీలో శరీర స్వభావం ఉండదు. దేవుని ఆత్మ నీలో లేకపోతే నువ్వు దేవుని వ్యక్తివే కాదు. చూసారా, మనది ఏ స్వభావం అయి ఉండాలి? ఆత్మ స్వభావం. కాబట్టి మనల్ని టెస్ట్ చేసినప్పుడల్లా బయటికి ఏం రావాలండి? ఏం రావాలి? ఆత్మీయత రావాలి. స్ట్రెస్ పడ్డప్పుడల్లా బయటికి ఏం రావాలి? పిండినప్పుడు ఏ రసం రావాలి? మీకు అర్థమవుతుంది కదా, చేదు కాదు, క్రీస్తు సువాసన, క్రీస్తు స్వభావం బయటికి రావాలి. ఆర్థిక విషయాల్లో ఒత్తిడి పడగానే ఏం బయటికి వస్తుంది? ఆరోగ్యం విషయంలో ఒత్తిడి పడగానే ఏం బయటికి వస్తుంది? కుటుంబ జీవితంలో స్ట్రెస్ కాగానే ఏం బయటికి వస్తుంది? భార్య ద్వారా, భర్త ద్వారా, పిల్లల ద్వారా, రక్త సంబంధుల ద్వారా నీ మీద ఒత్తిడి పడగానే ఏం బయటికి వస్తుంది? కొంచెం దేవుడు నిన్ను స్ట్రెస్కు గురి చేయగానే లోపల నుండి ఏమొస్తుంది? ఆత్మ స్వభావం రావాలి బయటికి. ఇది దేవుడు మనకు తెలియజేస్తున్న విషయం. కాబట్టి దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఫలభరితంగా చేస్తాడు. ఆయన మనలో ఉన్నది ఫలాలు బయటికి రావడానికి. ఏంటా ఫలాలు? గలతీ 5:22. అవి మనలోని బయటికి రావాలి. అవి వస్తే చాలు. అవి నీలో ఉంటే నీ ఫలించావు. ఒక వ్యక్తి ఫలముల ద్వారానే అతన్ని మనం తెలుసుకోవచ్చు అన్నాడు. ఫలమే మనల్ని నిర్ణయిస్తుంది, ఫలమే నిర్ధారిస్తుంది. ప్రవక్తల్లో కూడా అబద్ధ ప్రవక్తలను ఎలా తెలుసుకున్నాం? ఫలముల ద్వారా అన్నాడు. ఫలముల ద్వారా. ఫలము నీలో వచ్చినట్లయితే నువ్వు పరిపూర్ణుడు అంటుంది దేవుని వాక్యం. ఏంటా ఫలాలు? పరిశుద్ధాత్మ ఫలాలు. ఆ ఫలాలను గురించి మనం చూస్తున్నాం. గలతీ 5:22 మనం చూస్తున్నాం. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ, నిగ్రహం. ఇవి వస్తున్నాయా మనలోని బయటికి? ఇవి రావాలి. ఇందుకోసం దేవుడు మనకు శిక్షణ ఇస్తున్నాడు. ప్రేమ కొరకు, సంతోషం కొరకు, సమాధానం కొరకు, దీర్ఘశాంతం కొరకు, దయాళుత్వం కొరకు, మంచితనం కొరకు, విశ్వాసం కొరకు, సాత్వికం కొరకు, ఆశ, నిగ్రహం కొరకు. దీనికి బదులు ఏమొస్తున్నాయి? నిగ్రహం ఉండట్లేదు, కంట్రోల్ ఉండట్లేదు, మాటలు అనేస్తున్నాను, వస్తువులు పగలగొడుతున్నాను, లోపలంతా మనసునంతా సంకుచితం చేసుకుంటున్నాను, క్రష్ చేస్తున్నాను. ఏం లేదు? నిగ్రహం లేదు. నిగ్రహం అనేది ఆత్మ ఫలం. ఒత్తిడి నీలో పడుతున్నప్పుడు నిగ్రహం నీలో ఉండాలి, విశ్వాసం నీలో ఉండాలి. ఒత్తిడి నీలో పడుతున్నప్పుడు ఈ ఒత్తిడి తర్వాత సువర్ణంలాగా మారుతాను, ఈ అగ్ని పరీక్ష తర్వాత నా విలువ పెరుగుతుంది. అది ఫలించిన స్థితి అనే విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం గ్రహించుదాం, పరిశుద్ధాత్ముడు మనల్ని దేవునికి నివాస స్థలమై ఉండుటకు, పరలోక రాజ్యం కొరకు ఆయన మనల్ని సిద్ధం చేస్తున్నాడు. ఇక్కడి కోసం కాదు, పరలోకం కొరకు, యుగాయుగముల జీవితం కొరకు, నిరంతరం ఉండే జీవితం కొరకు, క్షణములో ఉండి నశించే ఘనత కోసం కాదు. ఈ ఘనతను మీరు పట్టించుకోవద్దు. అది ఉన్న నిన్నటిదే, అది నువ్వు పొందిన నిన్నటిదే. పొందుకున్న వ్యక్తిని చూడండి, ఒక కిరీటం పొందుకున్నాడు. ఏంటది? అదేం జీవ కిరీటమా? కాదు, అది వాడిపోయే కిరీటమే. ఏ వ్యక్తి దేన్ని సాధించినా కూడా ఇక్కడికే రావాలి. ఎక్కడికి? పరిశుద్ధాత్మ చేత నడిపించబడే స్థితికి రావాలి. ఆయన మాత్రమే నిరంతరం ఉండేదానికి నడిపిస్తాడు. నీది క్షణములో కలైపోతుంది. నువ్వు పొందుకున్నది క్షణములో, నువ్వు ఎదురు చూస్తున్న ఘనత క్షణములో నీది కాకుండా గతములోకి వెళ్ళిపోద్ది. దాని మీద కాదు, దానికోసం కాదు నువ్వు కష్టపడాల్సింది. నిరంతరం ఉండేదానికి, నిత్య జీవం కొరకు, అలాగే నిరంతరం ఉండే ఘనత కోసం పరిశుద్ధాత్ముడు నేను సిద్ధపరుస్తున్నాడు. అది మనం గ్రహించాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం ఉండేదాని కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. మన బాధ్యత ఏంటి? మనం చేయాల్సింది ఏంటి?
మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మనం లోబడాలి. ఇక్కడ ఏం చేయాలి? లోబడాలి. ఆయన అడిగే దాంట్లో 2 విషయాలు ఉన్నాయి. ఇక్కడ 3వ దానికి సంబంధించి ఒకటి మనస్సును అడుగుతున్నాడు. నా కుమారుడా, నీ హృదయాన్ని నాకిమ్ము. దేవుడు ఏమడుగుతున్నాడు? నీ హృదయాన్ని అడుగుతున్నాడు. రెండవది, ఆయన నీ శరీరాన్ని అడుగుతున్నాడు. నీ శరీరంలోనికి వచ్చి ఆయన నివసించాలి. నివసిస్తే నీ శరీరము ద్వారా ఆయన పనిచేస్తాడు. నీవు దేవుని కుమారుడవని ఆయన చూపిస్తాడు. దేవుని వాక్యంలో ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. 1 కొరింథీ 6:19లో చూస్తే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. ఇక్కడ ఏమంటున్నాడు? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం. మీ దేహం ఎవరికి ఆలయము? మీ శరీరము దేవుని యొక్క ఆలయం. ఆయన ఉండనివ్వు. ఆయన ఉండనిస్తే నీళ్ళు ఎవరు కనబడతారు? దేవుని కుమారుడు కనబడతాడు. ఆ దేవుని కుమారుడు కనబడితే దేవుని రాజ్యం యుగాయుగములు ఉండేదాన్ని నువ్వు సొంతం చేసుకుంటావు. మనం ఎంతసేపు దేవుని కుమారుని నెట్టివేసి మనదే ఈ శరీరం, నా సొత్తు, నాది అంటున్నా. దేవుని ఆత్మను ఉండనిస్తే నీవు యుగాయుగముల జీవితాన్ని పొందుకుంటావు. దేవుని ఆత్మను ఉండనివ్వకపోతే ఈ ఘనతను, ఈ జీవితాన్ని చూస్తావు, అది క్షణములో నశించిపోతుంది. సొలొమోను జీవితాన్ని అదే మనం చూడగలం. ఆయన దేవుణ్ణి ఉండనివ్వలేదు. ఆయన దేవుని దగ్గర కూర్చొని వినలేదు. దేవుడు చెప్పేదాన్ని చేయడానికి, లోబడడానికి ఇష్టపడలేదు. తాను దేవుడిచ్చిన దాన్ని వినియోగించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఈ లోకపరంగా బ్రతికాడు. అక్కడ మాత్రం ఏమీ లేదు. ఇక్కడిది చూడండి. ఇక్కడ శరీరములో మనం తిన్నది ఎంతో వెనుకుంది, కానీ వెనుకుంది ముందు లేదు. ఇక్కడ లేదు. ఇప్పటిది కూడా క్షణములో విందు భోజనం ఫంక్షన్ అయినా కూడా మళ్ళీ ఏమవుద్ది? 1-2 గంటలు గడిచేసరికి అయిపోయింది. అదంతా అయిపోతుంది. నీలో ఉండదు. ఉండగలిగేదాన్ని దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన ఉండనివ్వు. నీ శరీరంలోనికి ఆయన రానివ్వు. నీ మనస్సును ఆయనకి ఇవ్వు. ఆయనకు లోబడగలిగితే ఆ నిత్యత్వం కొరకు, నిరంతర ఘనత కొరకు ఆయన మనల్ని సిద్ధం చేస్తాడు. కాబట్టి ఆయన బోధిస్తాడు, మనం వినాలి. ఆయన శక్తినిస్తాడు, మనం అడగాలి. ఆయన పరలోకం కొరకు, అనగా యుగాయుగములు ఉండగలిగే జీవితం కొరకు, ఘనత కొరకు ఆయన మనల్ని సిద్ధం చేస్తాడు. మనం లోబడాలని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.